నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతం. పోలింగ్ కేంద్రాలలో అధికారుల తనిఖీలు. పలు సెంటర్లలో మొరాయించిన ఈవీఎంలు సరిచేయడంతో యథావిధిగా సాగిన పోలింగ్. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ ఇంటిపై ఫ్లయింగ్ స్క్వాడ్ దాడి, 23 ఫుల్ బాటిళ్లు స్వాధీనం. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల ఎదుట ఓటర్లు బారులు తీరారు. ఈవీఎంలు మొరాయించడంతో పలు సెంటర్లలో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను జిల్లా అధికారులు తనిఖీ చేసి స్థానిక సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుండి మొదలైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఉదయం వాతావరణం చల్లగా ఉండడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి కానీ ఓటర్లకు కానీ ఎలాంటి అసౌకర్యం కలిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. ఇక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అట్లాంటివి ఏం జరగలేకుండా మేము పగడ్బందీ బందోబస్తు చేశాము. మోర్ దాన్ 3,220 మెన్ అంతా ఫీల్డ్లో ఉన్నారు. 35 కంపెనీస్ ఉన్నాయి. సిఐపిఎఫ్ 35 సెక్షన్స్ మొత్తం కలిపి ఈ ఒక 5 కంపెనీస్ డిఫరెంట్ ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. అవే కాకుండా మనకు స్పెషల్ పార్టీస్ ఉన్నాయి. ఎల్డబ్ల్యూ ఏరియాలో మొత్తం డ్రోన్ ఆపరేషన్ నడుస్తూ ఉంది. ఇప్పటికి అన్ని 2-3 పోలింగ్ లొకేషన్స్ అనేది నేను విజిట్ చేశాను. ఇక్కడ మంతనికి వచ్చాము. మంతనిలో ప్రశాంతంగా నడుస్తూ ఉంది. మా పార్టీస్ అన్ని స్పెషల్ మొబైల్ ఫోర్సెస్ కానీ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ రూట్ మొబైల్స్ అందరూ యాక్టివ్గా తిరుగుతున్నాయి. అండ్ పబ్లిక్ కూడా చాలా ప్రశాంతంగా చాలా డిసిప్లిన్గా చేస్తున్నారు. ఇదే డిసిప్లిన్ కంటిన్యూ చేయాలని ఇప్పటికైతే 10% అయింది. 10 o'clock వరకు 10% అయింది. ఇంకా ఇప్పుడు ఇంక్రీజ్ అవుతాయని ఆశిస్తున్నాం. ఎనీ ఇష్యూస్ ఉంటే కూడా మేము ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయడానికి రెడీ. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని పలు పోలింగ్ కేంద్రాలను సిపి అభిషేక్ మహంతి సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించారు. పార్లమెంటు పరిధిలో మొత్తం 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో 290 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటి పరిధిలో 2,57,192 మంది ఓటర్లున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు 287 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు ఆయా పోలింగ్ స్టేషన్ల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం 2,46,547 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 1,24,791 మంది, పురుషులు 1,19,749 మందితో పాటు మరో 7 ఇతరులు ఉన్నారు. ఎన్నికల విధులకు సంబంధించి 344 ఎన్నికల పోలింగ్ అధికారులను, వారికి సహాయంగా మరో 344 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులను
పోలింగ్ స్టేషన్లలో విధులకు సంబంధించి 688 మంది ఓపీఓలను జిల్లా ఎన్నికల అధికారి నియమించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు, 1500 మందితో కూడిన జిల్లా, కేంద్ర పోలీసు బలగాలు, 57 రూట్ మొబైల్స్, 13 క్విక్ రియాక్షన్ టీమ్స్, 6 స్ట్రైకింగ్ ఫోర్స్, 2 స్పెషల్ స్టాకింగ్ ఫోర్స్ సిబ్బందిని నియమించారు. జిల్లాలో ఎన్నికల సరళిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు పలు సూచనలు ఇస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పార్లమెంటు ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లలో బారులు తీరారు. వేసవి కాలం సందర్భంగా ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటిని, కూలర్లను ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. గంగారాం గ్రామంలో ఉదయం ఈవీఎం మొరాయించడంతో మరమ్మతులు చేయించారు. కాల్వ శ్రీరాంపూర్ పోలింగ్ కేంద్రాన్ని తహసీల్దార్ జాహెద్ పాషా పరిశీలించారు. ఓ వికలాంగుడు ఓటు వేసేందుకు తహసీల్దార్ తన వంతు సహాయం అందించారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ పూర్తి అయినట్టు జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయం సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. సత్వర ఓటింగ్ జరిగేందుకు పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల రద్దీ నియంత్రణ చర్యలు తదితర అంశాలపైన సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉదయం నుండే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎంతో ఉత్సాహంతో క్యూ లైన్లలో బారులు తీరారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన వసతులు కల్పించారు. వేసవి దృష్ట్యా తాగునీటితో పాటు వికలాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్మన్ బిరుదు సమతాకృష్ణ, సర్పంచుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు అంతటి అన్నయ్యగౌడ్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను రామగుండం సిపి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 1,79,00,000 నగదుతో పాటు సుమారు 18 లక్షల విలువ చేసే మద్యం పట్టుబడినట్టు వెల్లడించారు. ఎక్స్టెన్సివ్గా చాలా కోమింగ్ ఆపరేషన్స్ జరిగినాయి. అలాగే మన స్పెషల్ పార్టీస్ నుంచి ఏరో డామినేషన్స్ చేశాము. వెహికల్ చెకింగ్స్, తర్వాత మీరు ఆల్రెడీ ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ కూడా ఒకటి ఉంది మనకి. చిరోలిలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది మహారాష్ట్ర బార్డర్ పోలీస్తో. సో ఇవన్నీ చూసుకొని మొత్తం టోటల్గా అన్ని రకాలుగా మేము అంటే మావోయిస్ట్ ప్రాంతం అనుకొని, అదిగాక మోస్ట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉంది, అక్కడ ఆఫ్ సెక్షన్ సిఏపిఎఫ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అవంతా ఇప్పుడు తిరిగి వచ్చాము. అంతా 1,79,00,000 క్యాష్ని పట్టుకోవడం జరిగింది. 1,479 లీటర్ల ఐడి లిక్కర్ కానీ, తర్వాత స్పూరియస్ లిక్కర్ కానీ, తర్వాత ఈ ఐఎంఎఫ్ఎల్ కానీ పట్టుకోవడం జరిగింది. దాని వర్త్ నియర్లీ 18 లక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ రూరల్ మండల వ్యాప్తంగా ఉదయం నుండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ లైన్లో బారులు తీరారు. అధికారులు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టారు. వృద్ధులు, వికలాంగుల కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం శాత్రాజుపల్లిలోని పోలింగ్ బూత్ 152లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. శాత్రాజుపల్లి పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. డీఎస్పీ నాగేంద్రచారి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఆయా కేంద్రాలలో కాస్త ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. సిరిసిల్లలోని 170వ బూత్, పెద్దపల్లి జూనియర్ కళాశాలలోని 55వ బూత్, పెద్దపల్లి రూరల్ మండలంలోని కాసులపల్లి 5వ నెంబర్ బూత్, సుల్తానాబాద్ మండలం గర్రేపల్లిలోని 221వ నెంబర్ బూత్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. ఇవి కాక చిగురుమామిడి మండలం చిన్న ములకనూరు 132వ బూత్, చందుర్తి మండలం కట్ట లింగాపేట గ్రామంలోని 101వ పోలింగ్ కేంద్రంలో సుమారు గంట పాటు ఈవీఎంలు మొరాయించాయి. గంటల తరబడి ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పుడు రావడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు రావడానికి చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చారు. ఇప్పుడు వస్తారో రారో కూడా తెలియదు. ఇప్పటి వరకు అయితే ఈ యొక్క పోలింగ్ జరగడం లేదు ఇక్కడ. మరి తర్వాత మరమ్మతులు చేయడం జరుగుతుంది కాబట్టి చూద్దాం. మొత్తం మీద అనేది 1 గంటన్నర మాత్రం పోలింగ్ అనేది ఇక్కడ కట్టలింగపేట గ్రామంలో నిలిచి 1 అవర్ కొత్త చూసుకున్నాం. చూసినప్పుడు బరాబర్ సరిగ్గానే వచ్చింది. ఆ తర్వాత మొత్తం టోటల్ వరకు స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోవడం వల్ల మన ఓటు ఇష్యూ చేస్తే అది ఇష్యూ రావడం లేదు. అది మన సెక్టోరియల్ ఆఫీసర్కి మేము కంప్లైంట్ చేసినాం. సార్ వచ్చిండ్రు, సార్ కూడా ప్రయత్నం చేసిండ్రు కానీ రాలేదు. రాకపోతే ఆ తర్వాత టెక్నీషియన్ తీసుకొచ్చింది. ఇప్పుడు టెక్నీషియన్ కూడా ఏమంటే మార్చాలి, దాన్ని కొంచెం చేసి ఆ టోటల్ కూడా వాళ్ళందరినీ చూపించారు. ఏజెంట్లకు ఇప్పటివరకు పోలైన ఓట్లు ఏంటన్నది చూపించిండ్రు. 245 ఓట్లు పోలైనాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అన్ని 2 బియ్యూలు, 1 సియు, వీవీప్యాడ్ మొత్తం సెట్ చేంజ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కౌన్సిలర్ గుడ్ల శ్రీనివాస్ ఇంటిపై ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందం దాడి చేసింది. ఈ దాడుల్లో 23 మద్యం ఫుల్ బాటిళ్లు లభ్యమైనట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారి భూమరాజు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు 23,000 విలువ గల మద్యం బాటిళ్లు నిల్వ చేసినట్టు వెల్లడించారు. కాగా నిందితుడిపై గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వచ్చిన స్థానికులకు డబ్బులు పంపిణీ చేశాడనే అభియోగం కూడా ఉండడం గమనార్హం. ఫస్ట్ టైం మాకు ఇన్ఫర్మేషన్ పోలీసుల ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. గుడ్ల శ్రీనివాస్ ఇంటి దగ్గర డబ్బులు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం సోదాలు చేశాము. చేసిన తర్వాత లిక్కరు దొరికింది. 12 రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్, 11 ఏమో రెడ్ ఎస్పైడ్ ఫుల్ బాటిల్స్ అది సీజ్ చేయడం జరిగింది. డబ్బులకి టైం దొరకలేదు. పార్లమెంటు ఎన్నికల్లో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భూపాల్పల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ పోలింగ్ స్టేషన్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తన ఓటు హక్కును వినియోగించుకోగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పోలింగ్ స్టేషన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటు వేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలం స్వగ్రామమైన ధన్వాడ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి పౌరుడు ఓటు వేయాలని మంత్రి సూచించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 100% బీఆర్ఎస్ జెండా ఎగురబోతోందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 15 పార్లమెంటు స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. చాలా సంతోషిస్తా ఉన్నాను. సర్వే రిపోర్ట్లు కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. కరీంనగర్తో పాటు యావత్ తెలంగాణలో ఈసారి 14 నుంచి 15 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఇంకా ఓటైన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి బయటికి వచ్చి అందరు కూడా వాళ్ళ ఓటు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా మాత్రం కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్లో ఎగరబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చొప్పదండి ఎమ్మెల్యే వేడిపల్లి సత్యం ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు హుస్నాబాద్ బస్టాప్ నుండి జూనియర్ కాలేజ్ స్టాప్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అనంతరం జూనియర్ కాలేజీలో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధ్యత గల పౌరులంతా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఈ సందర్భంగా ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజలందరూ తప్పకుండా విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే మతతత్వానికో, ప్రాంతీయతత్వానికో, కులతత్వానికో లేకపోతే ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, పూర్తిగా స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా ప్రజాస్వామ్యం నిలవాలంటే ఈ అఖండ భారతదేశం లోపల ఒక ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా అనేకమైనటువంటి అంశాలు మారుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా ఈ ప్రధానమైనటువంటి ఓటు వేసే బాధ్యతను మరవద్దు. ఇది మన హక్కు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక పోలింగ్ సెంటర్లో రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 212 పోలింగ్ బూత్లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సాధారణ పౌరునిగా వరుసలో నిలుచుని ఓటు వేసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ అధికారులు వాటి స్థానంలో కొత్త మెషిన్లు ఏర్పాటు చేశారు. పలు చోట్ల అధికారులు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ మహిళల కోసము, తెలంగాణ బీడీ కార్మికుల కోసము, తెలంగాణ రైతాంగం కోసము, మొత్తం తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ కరెంటు కోసం, తెలంగాణ నీళ్ళ కోసము, తెలంగాణలో ప్రతి ఒక్క ఆడబిడ్డ, రైతు, యువకుడు అందరి కోసం కూడా దయచేసి బయటికి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాను. స్పెషల్లీ యువకులందరూ కూడా బయటికి వచ్చి మీ ఓటు ఉపయోగించుకోండి. సరైన అభివృద్ధి కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు అందరూ వచ్చి ఓటు వేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. ఇవాళ పొద్దున పేపర్లో చూసినారో లేదో కానీ మీరు అందరూ దగ్గర 14 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూస్తే సైలెంట్ వేవ్, అంటే 5 నెలల్లో తెలంగాణ మోసపడ్డది అన్న విషయం ప్రతి ఒక్క ప్రజలు గ్రహించినారు. ఆల్రెడీ తెలంగాణ 5 నెలల్లో 5 ఏళ్ళు వెనుకకు పోయింది అని చెప్పి ప్రజల అనుభవంలో ఉంది. కాబట్టి
100% అందరూ వచ్చి ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని నిర్ణయించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని తేకుంట గ్రామంలో 4 హిజ్రాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమాజంలో మార్పు కోసం తమ వంతు బాధ్యతగా ఓటు వేసినట్టు వారు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తన కుమారుడు కార్తీక్తో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటు హక్కు వజ్రాయుధంతో సమానమని ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందించే పార్టీకి ఓటు వేయాలని కోరారు. అనంతరం ఓటర్ జాబితాను పరిశీలించి ఓటింగ్ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరాలు తీర్చేటువంటి పార్టీకి మద్దతునివ్వడం, ఆయా పార్టీలను ప్రభుత్వాలుగా ఏర్పరచుకోవడం, వారి సంక్షేమాన్ని ఆ ప్రభుత్వాల ద్వారా తీర్చుకునేటువంటి కార్యక్రమాలని ఈ ఎన్నికల ద్వారా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓటు అనేది ఒక ఆయుధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నటువంటి మాటల్లో ఓటు అనే ఆయుధంతో మనకు నచ్చిన ప్రభుత్వాన్ని తీసుకొని రావచ్చు, మనకు నచ్చని ప్రభుత్వాన్ని గద్దె దించవచ్చు అనేటువంటిది వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని మరి ఇటీవల జరిగినటువంటి ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రజలందరినీ కూడా నేను ఒక శాసనసభ్యుడిగా ప్రాంతం నుంచి ప్రభుత్వ విప్పుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి సందర్భంలో ప్రజలందరినీ కూడా నియోజకవర్గంలో 118 కార్నర్ మీటింగ్లలో ప్రజలు చైతన్యపరిచి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని మీకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే క్రమంలో పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని రంగంపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముజామిల్ ఖాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతుందని, రంగంపల్లి పోలింగ్ కేంద్రంలో ఉన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నానని తెలిపారు. తమకు అందించిన పోలింగ్ స్లిప్పులతో పాటు ఓటర్ ఐడి కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో ఓటు వేయాలని సూచించారు. రంగంపల్లిలో నా ఓటు నమోదైన చోట్లో నేను ఓటేశాను. దయచేసి మా ఓటర్లందరికీ కూడా ఈ అమూల్యమైన ఓటుని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయమని నా విజ్ఞప్తి. అందరికీ కనిపించినట్టు ఇక్కడ పూర్తి సౌకర్యాలతో మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము తయారై ఉన్నాం. ఇక మిగిలింది ఒక్కటే, ముందడుగు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, మన ఓటు హక్కుని నిలబెట్టాలి. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని తన సొంత గ్రామమైన శివపల్లి పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే విజయరమణారావు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందించే పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ గారు వంశీ గారికి టికెట్ ఇవ్వడం, గత నెల రోజుల నుండి పెద్దపల్లి అసెంబ్లీ కానీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం మొత్తంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, ప్రజలలో కూడా సానుకూలత వ్యక్తం కావడం, ఖచ్చితంగా ఇవాళ చాలా మంచి మెజార్టీ, ఊహించిన దానికన్నా ఎక్కువ మెజార్టీతో గడ్డవంశీ గెలవబోతూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మాకు గెలవబోయేటువంటి పార్లమెంట్ అభ్యర్థి గారి సహకారం తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు అన్ని విధాలుగా మెరుగైనటువంటి పరిపాలన విషయంలో కానీ, అందుబాటులో ఉండే విషయంలో కానీ వారి సహకారం తీసుకొని ఇంకా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్లోని 22వ డివిజన్ 29వ పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు, దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రామగుండంలో కార్మిక బంధువులు, అదే మా కర్షక బంధువులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఒక్కటై ఇవాళ రిజర్వేషన్లు కాపాడుకోవడానికి దేశ సంరక్షణకు చేగుర్తి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. గెలుపు ఖాయం. ఇవాళ కాంగ్రెస్ హవా నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు కావాలనుకుంటుంది. ఈ దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ రావాలని దేశ ప్రజలు తరుణంలో ప్రతి ఒక్కరు కూడా దయచేసి బయటకు వచ్చి
ఓటు హక్కు వినియోగించాల్సింది ఆ పేరు పేరున కోరుతా ఉంటాం. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గోదావరి ఖని జూనియర్ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరికో ఒకరికి వేయాల్సిందే, కానీ ఆ వేసే ఓటు చాలా వాల్యుబుల్గా, మీరు వేసే ఓటు రేపు రానున్నటువంటి కాలంలో మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది అభివృద్ధి దశలోనే దేశంలో ఉంచినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి ఈరోజు 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్దపల్లి పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్లోని పోలింగ్ కేంద్రాలను బీజేపీ అభ్యర్థి బీజేపీ గోమాస శ్రీనివాస్ సందర్శించారు. ఓటర్స్దే నిర్ణయం కాబట్టి ఓటర్స్ పెద్ద సంఖ్యలో ఇంతవరకు ఇప్పుడు దాదాపు టైం మూడు అవుతుంది. ఇంతవరకు ఆల్మోస్ట్ ఆల్ రెండు అవుతుంది. ఇంతవరకు 55% వరకు దాటి ఉన్నట్టు కనబడుతుంది అవరేజ్లో. ఇంకా 4 గంటలు 3:30 గంటల టైం 6 o'clock 3:30 గంటల టైంలో దాదాపు నాకు తెలిసి 65 నుంచి 70% అయ్యే అవకాశం ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలకు ఉన్నటువంటి హక్కుని, ప్రజలకు ఉన్నటువంటి భావజాలాన్ని ఓటు ద్వారా వినియోగిస్తున్నారు. అందులో బ్రహ్మాండమైనటువంటి ఒక జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ పిఎస్ నెంబర్ 79 పోలింగ్ కేంద్రంలో సామాన్యుడిలా క్యూ లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామంలో హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ మీడియాతో మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ఓటర్లు త్వరగా ఓటు వేసి తిరిగి ఇండ్లకు చేరుకోవాలని సూచించారు. వారి ఓటుని వినియోగించుకోవాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే భారతదేశంలో అతిపెద్ద డెమోక్రసీగా రూపొందిన మన దేశం ప్రపంచంలోనే. సో కావున ప్రతి ఒక్కళ్ళు కొత్త ఓటర్స్ అందరూ భారీ ఎత్తున వచ్చి ఓటు వినియోగించాలని ప్రతి ఒక్కళ్ళు నేను కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో 137వ బూత్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి సుగుణ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్లు మద్యానికి డబ్బులకు లొంగకూడదని సూచించారు. కూటమిని గెలిపించాలని కోరారు. దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కునే వారికి గెలిచే ఛాన్స్ ఇవ్వకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి లక్ష్మారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ చాడా శ్రీధర్ రెడ్డి, గ్రామ శాఖ కార్యదర్శి సర్దార్ వల్లభాయ్ పటేల్ పాల్గొన్నారు. 7 ఏళ్ల స్వాతంత్రంలో కూడా పేదరికం పెరిగిపోతుంది తప్ప దక్కట్లేదు. అందరికి ఇల్లున్నాయా? లేవు. అందరికీ పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు ఉన్నాయా? లేవు. కానీ జనమల్లో జాతరలాగా డబ్బు అనేది జబ్బు ప్రజలకు పట్టుకున్నందువల్ల దాన్ని ఆసరా చేసుకొని ప్రజలే మన ఈ ఊర్జా పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అభ్యర్థులు నిలబడ్డ వాళ్ళంతా కూడా ఎడిచేసి అవుట్ కాచి ఓట్స్ ఎట్లా ఓట్లు పొందాలి. ఒకటి డబ్బులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను సిపి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్టు తెలిపారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. జనారామ ప్రాంతాల్లో మనకి ఎల్డబ్ల్యూఈ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. దాంట్లో మేము బందోబస్తు, తర్వాత డిఫరెంట్ పార్టీస్ లైక్ గ్రేహౌండ్స్ అండ్ స్పెషల్ పార్టీస్, తర్వాత ఈవెన్ ఏరియల్ సర్వేలెన్స్ డ్రోన్ కూడా తిప్పడం జరుగుతుంది. అది కంటిన్యూస్గా కాన్స్టెంట్గా మనకు ఫీడ్ ఇస్తూ ఉంది. ఇప్పుడు బార్డర్ టు బార్డర్ అంతా మూమెంట్ చేయడం జరిగింది. అంత బార్డర్ టు బార్డర్ అంత ప్రశాంతంగా ఉంది. తర్వాత లాస్ట్ బార్డర్ అంటే ఎల్డబ్ల్యూఈ అంటే మావోయిస్ట్
పెద్దపల్లి జిల్లా మంథిని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలతో మంత్రి శ్రీధర్ బాబు కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే 6 గ్యారంటీలను అమలు చేస్తున్నట్టు వివరించారు. ఓటర్ల సరళిని బట్టి పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మార్పుకు మొదలుపెట్టిన తరుణంలో మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మరి ఈ విధమైన వాతావరణం కూడా ఆ విధంగా కనబడతా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుచుకోబోతోంది. ఆ క్రమంలో మా పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ గారు వారు మంత్రికి వచ్చారు. వారి ఓటును కూడా మంచిర్యాలలో ఉపయోగించుకొని ఈరోజు వారు అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పెద్ద మెజారిటీతో మా కాంగ్రెస్ అభ్యర్థి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసులకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. హనుమాన్ మాల ధరించకుండానే ఓ బీజేపీ కార్యకర్త కాషాయ వస్త్రాలు ధరించి పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్టు వారు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు సదరు కార్యకర్తను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించగా పెద్ద మొత్తంలో బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోగా సీఐ రవి వారికి నచ్చచెప్పారు. ఏదైతే పోలీసు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ బార్డర్స్ వేసి లైన్స్ వేసి ఆ లైన్స్ అవుట్ల ప్రచారం ఏదైతే నిర్వహించుకోవాలని చెప్పినారో దానికి విరుద్ధంగా బీజేపీకి సంబంధించినటువంటి జగన్ అనే ఒక బీజేపీ కార్యకర్త ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి కావచ్చు, కేవలం హనుమాన్ దేవుణ్ణి ఆంజనేయ స్వామిని బజరంగ బలిని అవమానిస్తూ ఓన్లీ మాల లేకుండా కాషాయపు మాల బట్టలు ధరించి చెప్పులు లేకుండా ఉదయం పూట చెప్పులు వేసుకొని చేసి సాయంకాలం పూట కండవ కట్టుకొని మాలాధారణ లేకుండా ప్రచారం నిర్వహిస్తూ జై కాంగ్రెస్, కేవలం జై బీజేపీ, జై శ్రీరామ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో అధికారులు మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బొల్లం లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మంచి నాయకుణ్ణి ఎన్నుకొని అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు పొందేలా తమ ఓటుతో తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరగోని సుజాత, రమేష్ గౌడ్, పడాల అజయ్ గౌడ్, పులి అనూష పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని గుడ్ మార్నింగ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ను రామగుండం సిపి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లకు సిబ్బంది చేరుకున్నారని, ఉదయం జరిగే ఎన్నికలకు వారిని సిద్ధం చేశామని తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో పోలీసు భద్రత ఏర్పాటు చేశామని, నిర్భయంగా విధులు నిర్వహించేందుకు వారు సహకరిస్తారని తెలిపారు. అనంతరం పార్లమెంటు పరిధిలోని పోలింగ్ సెంటర్ల పరిధిలో పోలీస్ పెట్రోలింగ్ పై అధికారులతో సిపి సమీక్షించారు. ఈరోజు అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసినారు. తర్వాత అన్ని రూట్లలో పోలింగ్ సిబ్బంది, తర్వాత మన పోలీస్ సిబ్బంది కూడా వెళ్ళినారు, ఆల్రెడీ రీచ్ అయ్యారు. అన్ని పోలింగ్ స్టేషన్స్కి, పోలింగ్ లొకేషన్స్కి సిఆర్పిఎఫ్ కానీ, తర్వాత పోలింగ్ సిబ్బంది కానీ, దాని తర్వాత పోలీస్ స్టాటిక్ ఫోర్స్ కానీ అందరూ రీచ్ అయ్యారు. ఈ యొక్క టౌన్లో ఒక పోలింగ్ స్టేషన్ ఎలా రీచ్ అయ్యారా, అందరు ఉన్నారా, తర్వాత సెక్యూరిటీ వచ్చిందా, వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్లో అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత ఓటింగ్ చేసే వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అని ముందుగా చూడడానికి కోసం ఈ నైట్ పెట్రోలింగ్ ఎట్లా జరుగుతుంది అని చూడడానికి నేను రావడం జరిగింది.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం ఓటర్లు లేక పలు సెంటర్లు వెలవెలబోయాయి. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్లోని పోలింగ్ కేంద్రాలు మధ్యాహ్నం ఖాళీగా దర్శనమిచ్చాయి. ఎండవేడిమి కారణంగా ఓటర్లు బయటికి వచ్చేందుకు ఆసక్తి కనబరచలేదని, మళ్లీ సాయంత్రం 4 గంటల తర్వాత పోలింగ్ శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.